హలో బియర్ రమణవర్స్ ఎలా ఉన్నారు? నా బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం నాయిస్ అయితే వస్తుంది. నా కొడుకైతే కొంచెం అల్లరి చేస్తున్నాడు. కొంచెం అడ్జస్ట్ చేసుకునేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో లింక్‌లు అయితే ఇచ్చా. ముందు పార్ట్స్ అయితే చూసేసి ఈ పార్ట్ అయితే చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా లీ వెళ్ళి డోర్ దగ్గర అయితే బతిమలాడుకుంటూ ఉంటాడు కదా! తన డోర్ తెరవమని. ఇంకా అలా మాట్లాడుతూనే అలాగే కూర్చుంటాడు. ఇంకా కూర్చొని ఇలా చెప్తాడు. ఆ స్టోరీ అంతా చెప్తూ ఉంటాడు కదా! ఆ స్టోరీ అయితే ఫుల్‌గా ఫినిష్ చేస్తాడు. మనోడికి కొంచెం మోటివేషన్‌గా అనిపిస్తుంది జీకైతే. వాడు వచ్చి డోర్ దగ్గర అయితే కూర్చొని అంతా వింటూ ఉంటాడు. ఇంకనైనా డోర్ తెరువు ప్లీజ్ అని లీ అయితే బతిమలాడుకుంటూ ఉంటాడు. వాడికి కొంచెం మోటివేషన్‌గా అనిపించి డోర్ అయితే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం డిస్కషన్ అయితే చేసుకుంటారు. రేపు కాలేజ్‌లో వాళ్ళ ముందర ఎలా మాట్లాడాలి దాని గురించి అయితే డిస్కషన్ చేసుకుంటారు. ఇంకా మార్నింగ్ అయినాక కిమ్ అనుకోని లీకి అయితే కాల్ చేస్తాడు. లీ అయితే ఇగ్నోర్ చేస్తాడు. ఇంకా తర్వాత లీ అనుకోని జిన్ అనుకోని వాళ్ళు ఎలా రెడీ అయ్యారో మిర్రర్‌లో చూసుకుంటూ ఒకరికొకరు బాగున్నామా అనుకొని చెప్పుకుంటూ ఉంటారు. లీ అనుకోని ఇలా అడుగుతాడు. "నువ్వు కాన్ఫిడెన్స్‌గా ఉన్నావా వాళ్ళ ముందర మాట్లాడడానికి" అని అంటాడు. "హా! నేనున్నాను" అని చెప్తాడు. అలా వాళ్ళిద్దరిని మిర్రర్‌లో చూస్తుంటే అయితే నాకైతే చాలా క్యూట్‌గా కనిపించిందబ్బా! మీకు అనిపించిందో లేదో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇంకా కాలేజ్‌కైతే వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే వాళ్ళ క్లాస్ రూమ్‌లో అందరి ముందర నిలబడుకొని ఇలా మాట్లాడేకి స్టార్ట్ చేస్తారు. అసలు ఇన్ని రోజులు రూమర్ స్ప్రెడ్ అవుతుంది కదా! దాని గురించి మేమిప్పుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాము అని చెప్తారు. అలాగే నా చేతికి ఒక గాయమైంది మీకు అందరికీ తెలిసింది. అసలు ఈ గాయం ఎందుకయిందో అది కూడా చెప్తాను అని చెప్తాడు. వాళ్ళు ఇలా స్టార్ట్ చేస్తారు. వీడు నాకు ఫ్రెండ్‌గా ఉన్నాడు. నాకు చేతికి గాయం అవ్వడం వల్ల నాకు తినిపించాడు. దాన్ని ఎవరో ఫోటో తీసి రూమర్స్ స్ప్రెడ్ చేశారు అని చెప్తారు. అలాగే మన క్లాస్ రూమ్‌లోనే మన క్లాస్‌మేట్ అమ్మాయిని ఒక అబ్బాయి అయితే ఏడిపిస్తున్నాడు. నాకొక సాయం చేయండి మీరందరూ. ఇప్పుడు మీ చేతుల్ని మీరు స్లీవ్‌లెస్ పైకి తీసుకొని అందరూ ఒకసారి చూపించండి అని చెప్తారు. ఎందుకు అని అడగకుండా అందరూ అలాగే చేస్తారు. అక్కడ ఒక్కడు మాత్రం స్లీవ్‌లెస్ పైకి తీసుకోమంటే తీసుకోమంటూ ఉంటాడు. తీరా అని పక్కన వాడైతే చెప్తూ ఉంటే వాడు అసలు తీయపంటాడు. లేదు లేదు నాకు చలిగా ఉంది అని డ్రామాలైతే ప్లే చేస్తూ ఉంటాడు. లీకి డౌట్ అయితే వస్తుంది. వాడి దగ్గరికైతే వస్తాడు. ఆ వచ్చే టైంలోనే మనకి వాడి గురించి అయితే చూపిస్తారు. అంటే హువానా ఎక్కడున్నా అదే ప్లేస్‌లో వాడుకొని సీక్రెట్‌గా తనని బ్లాక్‌మెయిల్ చేయడం, ఫోటోలు తీయడం చేస్తుంటాడనమాట. అలాగే జిన్నుని కూడా ఫోటో పంపించుంటాడు కదా! ఆ ఫోటోని కూడా వాడే డ్రాయింగ్ గీసేది వాడిని చంపేస్తాను గీసినట్టు పంపించింది వాడే అనమాట. ఇంకా వాడు పైకి తీసుకోరా అంటే పైకి తీసుకోపంటాడు. లీ దగ్గరికి కాలర్ పట్టుకొని అడుగుతాడు. నేను కాదు అని అంటాడు. ఇప్పుడు నేనేం చెప్పుకున్నానే నేను కాదు అని ఎందుకంటున్నావు అని లీ అయితే అడుగుతాడు. అంతే వాడని దొంగని బాగా తెలిసిపోతుంది. లీ ఇలా అడుగుతుండగా అక్కడికి హువాన్ అయితే వచ్చి వాడి మూతి అయితే పగలగొడుతుంది. అప్పుడే కరెక్ట్‌గా అక్కడికి పోలీసులు అయితే వస్తారు. అంటే లీ చెప్పుంటాడనమాట. పోలీసులు రావడంతో లీని పక్కకు తోసేసి వాడైతే పారిపోతాడు. ఇంకా హువానా వెనకే వెళ్దాం అనుకుంటే లీ ఉండుకొని ఆగు అని చెప్తాడు. నువ్వు వెళ్ళొద్దు ఇంక పోలీసులు హ్యాండిల్ చేసుకుంటారు గానీ అని అంటాడు. ఇంకా ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత హువానా అలాగే ఆ పొట్టి పిల్ల వాళ్ళిద్దరికైతే చాలా థ్యాంక్స్ చెప్తారు. ఇంక మేము వెళ్తామని చెప్పి వాళ్ళిద్దరైతే వెళ్ళిపోతారు. అంటే క్లాస్ రూమ్ బయట జరుగుతుంది సీను. ఇంకా అలాగే జిన్ కూడా థ్యాంక్ యూ చెప్పి లీనైతే హగ్ చేసుకుంటాడు. ఇదే వాళ్ళ మొదటి హగ్ అనమాట. జిన్‌లో కొంచెంగా ఫీలింగ్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ నలుగురు కలిసి ఒక టూర్‌కైతే వెళ్తారు. ఆ టూర్‌లో వాళ్ళు మొత్తం ట్రెడిషనల్ డ్రెసెస్ వేసుకొని ఒక పిక్చర్స్ వేరే ప్లేసెస్ అంతా బాగా తిరిగి బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ నలుగురు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అయిపోతారు. ఇంకా ఒకరోజు వాళ్ళు డిన్నర్ ప్లాన్ చేసుకుంటారు. ఆ డిన్నర్ చేస్తుండగా డ్రింక్స్ తెస్తా అని మనోడైతే కిందకొచ్చేస్తాడు. ఇంకా పొట్టి పిల్ల అనుకొని నీకు స్పేస్ వదులుతున్నా వాడితో మాట్లాడుకో అని చెప్పి హువానాకైతే సైక్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా అలా అయితే మన హువాన్ అయితే కొంచెం నర్వస్ అవుతూ ఉంటుంది. ఇంకా లీ అయితే వస్తాడు. ఇంకా పొట్టి పిల్ల అయితే కింద ఉంటుంది. ఏంటి నువ్వు ఇక్కడున్నావు ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదు వాళ్ళు కొంచెం స్పేస్ ఇద్దామని ఇక్కడే ఉన్నాను అని చెప్తుంది. సరే అని వాడు సైలెంట్‌గా అయితే కూర్చొనేస్తాడు. లోపల వాడు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ బయట మాత్రం చూపించడు. హువానా వండుకొని ఇలా చెప్తుంది. నాకు తెలుసు నువ్వు ఎప్పటినుంచో నన్ను ఇష్టపడుతున్నావు. కానీ నువ్వు నాకు ఇప్పుడు బాగా ఇష్టమయ్యావు అని తను ప్రపోజ్ అయితే చేస్తుంది. ఆల్మోస్ట్ చెప్పాలంటే తన ప్రపోజల్‌కి ఎవరైనా ఓకే చెప్పేయాల్సింది. అలా ప్రపోజ్ చేస్తుంది. దానికి మనోడు అయితే సైలెంట్‌గా నవ్వుతూ ఉంటాడు. ఇక్కడితో సీన్ అయితే కట్ చేస్తారు. ఇంకా మేము ఇంటికైతే వెళ్తామని హువానా అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ స్ట్రీట్‌లో నడుచుకొని వస్తుండగా జిన్ అయితే ఇలా చెప్తాడు. లీ తను నాకైతే ప్రపోజ్ చేసింది అని అంటాడు. హో మంచి విషయమే కదా తను నువ్వు ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నావు కదా ఇప్పుడు మీ ఇద్దరికి ఓకే కదా అని అంటాడు. ఏమి అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. నేనేం మాట్లాడుతున్నాను నువ్వు తనని ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నావు కదా ఎలాగో తను నిన్ను ప్రపోజ్ చేసేసింది ఇంకేముంది ఓకే చెప్పేసావు కదా ఇంకేమిటి అని అడుగుతాడు. లేదు తనంటే నాకు ఇష్టం లేదు
నేను నిన్ను ప్రేమిస్తున్నా అని వాడికైతే ఉన్నట్టుండి ప్రపోజ్ అయితే పెడతాడు. ఏంటి చెప్పులి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా అని జిన్ అయితే అడుగుతాడు. లేదు లేదు నేనేం ప్రేమించడం లేదు అని అంటాడు. అబద్ధం చెప్పుకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు అని అంటాడు. లేదు అని చెప్తాడు. జిన్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ప్లీజ్ అబద్ధం చెప్పుకు నిజం చెప్పు అనేసి అడుగుతూ ఉంటాడు. లేదు లేదు అని అంటాడు. అవును ఇన్నాళ్ళ ప్రేమ నువ్వు తన కోసం వెయిట్ చేసి ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావేంటి అని కన్ఫ్యూజ్గా అడుగుతాడు. లేదు లేదు నేను నిన్నే ఇష్టపడుతున్నాను, తననైతే అసలు ఇష్టపడడం లేదు, నాకు బాగా అర్థమైంది అని చెప్తాడు. లేదు నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు, నేను నిన్ను ప్రేమించడం లేదు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంక జిన్ని ఇలా ఆలోచిస్తాడు. అంటే తను ప్రపోజ్ చేసిన తర్వాత వీడేం చెప్పు ఉంటాడంటే తనని సాఫ్ట్గా అయితే రిజెక్ట్ చేస్తుంటాడు హువానాని. అంటే నువ్వంటే నాకు రష్ ఉండింది కానీ అది నిజమైన ప్రేమ కాదు అని నేను తెలుసుకున్నాను అని చెప్పి తననైతే సాఫ్ట్గా రిజెక్ట్ చేస్తుంటాడు. ఇది గుర్తు తెచ్చుకొని జిన్ కూడా బాధపడుతూ ఉంటాడు. అంటే తను రిజెక్ట్ చేసేటప్పుడు ఇలా చెప్తాడనమాట. నేను జిన్నుని ఇష్టపడుతున్నానని హువానాకైతే చెప్పేస్తాడు. సరే అని తను అర్థం చేసుకొని అప్పుడు వెళ్ళిపోతుంది. ఇంకా మనకి పొట్టి పిల్లని అయితే చూపిస్తారు. తను ప్రొఫెసర్ దగ్గరికి అయితే వెళ్తుంది. తను ఇలా చెప్తుంది, ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోతున్నాము, ఇంకా మిమ్మల్ని కలుసుకోలేం కదా అని ఫీల్ అవుతూ ఉంటుంది. అవును అని చెప్తూ ఉంటాడు. సరే మీరేదో పని చేసుకుంటున్నారో చేసుకోండి అని డల్గా చెప్పేసి వెళ్తూ ఉండగా ప్రొఫెసర్ అంటుకుని ఆగు ఇద్దరు వెళ్ళి లంచ్కి అయితే వెళ్దామా అని అంటాడు. ఏంటి నిజమా లవ్ యూ అంటూ అతనైతే గట్టిగా వచ్చి పట్టుకొని మీకు వెస్ట్రన్ ఫుడ్ కావాలా, జపనీస్ ఫుడ్ కావాలా, కొరియన్ ఫుడ్ కావాలా, ఎలాంటి ఫుడ్ కావాలో చెప్పండి, నేను తీసిస్తాను, నేను మెయిల్ ఆఫర్ చేస్తాను అని అంటూ ఉంటుంది. దానికి ప్రొఫెసర్ కొంచెం నర్వస్ అయినా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే ఇక్కడితో వీళ్ళిద్దరి జర్నీ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. అలా చాలా కొన్నాళ్ళైతే గడిచిపోతూ ఉంటుంది. జిన్ మాత్రం లీన్ అయితే మరోలేకపోతాడు. అంటే లీ చెప్పా పట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడనమాట జిన్కి. ఇంకా జిన్ ఎటు వెళ్ళినా ఎక్కడ తిరిగినా లీతో తిరిగిన జ్ఞాపకాలే గుర్తొస్తూనే ఉంటుంది. ఇంకా ఉండలేక కిమ్ని అయితే కలవాలి అని చెప్తాడు. కిమ్ అయితే ఒక హోటల్కి వస్తాడు. అంటే ఇద్దరు హోటల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడున్నాడు లీ ప్లీజ్ చెప్పు నాకు కొంచెం అని కిమ్ని అయితే బతిమలాడుకుంటూ ఉంటాడు. కిమ్ ఇలా చెప్తాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు, వాడు ఎప్పటి నుంచో నన్ను దూరంగా పెట్టేశాడు అని చెప్తాడు. దానికి జిన్ను అనుకొని ఇలా చెప్తాడు, నిజం చెప్పు వాళ్ళు లేనందువల్ల నాకు టైమే తెలియట్లేదు, రోజులు ఎలా గడుస్తుందో కూడా అర్థం కావడం లేదు, వాడి ఆలోచనతోనే బతికేస్తున్నా, నాకు అర్థం కావడం లేదు, నా ప్రాణం పోయే మార్గం ఉంది, ప్లీజ్ వాడి గురించి ఎక్కడున్నాడో ప్లీజ్ చెప్పు అని కిమ్ని అయితే అడుగుతాడు. నీకెన్నిసార్లు చెప్పాలి, నాకు ఒకటి మాత్రం తెలుసు, వాడు వెళ్లే ముందు ఇలా చెప్పాడు. ఏంట్రా మీరిద్దరు కలిసిపోయారు కదా అని లీన్ అయితే కిమ్ అయితే అడుగుతాడు. మళ్ళీ ఎందుకు వాడిని రిజెక్ట్ చేస్తవి అని అడిగితే లేదు, వాడికి ఇప్పుడు నా మీద క్రష్ కలిగి ఉండొచ్చేమో కానీ అది నిజమైన ప్రేమ కాదు, తనకి ఆ అమ్మాయి మీదే ప్రేమ ఉంది అని చెప్తాడు. అది కాదు నీకు పూర్తిగా తెలుసుకోకుండా ఇంతకు ముందుగానే రిజెక్ట్ చేస్తవి అని అంటాడు కిమ్. వాడి ప్రేమ కావాలని ఎన్నాళ్ళు వెయిట్ చేయంటివి కదా అని అంటాడు. వాడి ప్రేమ కావాలని ఎన్నాళ్ళ నుంచో వేచి ఉంటుంది కదా, ఇప్పుడేమైంది నీకు అని అడుగుతాడు. నేను వేచున్నాను నిజమే, అలాగే వాడు కూడా తన ప్రేమ కావాలని ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్నాడు కదా, ఇప్పుడు దొరికే సమయంలో నేను మధ్యలో వెళ్ళినట్టుంది వాళ్ళిద్దరి మధ్యలో, అలాగే నా వల్ల వాడు చాలా ట్రబుల్స్ పడ్డాడు, నా వల్ల గాసిప్స్ రావడంతో ఫారం మొత్తం వాడిని బ్యాట్ చేసి మాట్లాడారు, అవంతా నా వల్లే కదా వాడు ఇబ్బందులు పడింది, ఇప్పుడు అవంతా ఏమో వద్దు, నేను దూరంగా వెళ్ళిపోతే కొన్నాళ్ళకి నన్ను మర్చిపోయి తనతో కలిసి ఉంటాడు అని చెప్తాడు. అది కాదురా అని అడుగుతాడు. ఇంకేం మాట్లాడుతూ నేను ఎక్కడికి వెళ్ళానో కూడా వాడికి చెప్పొద్దు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడని జిన్ అయితే అడుగుతాడు. మనకి ఒక బీచ్ని అయితే చూపిస్తారు. అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో వర్క్ చేస్తూ ఉంటాడనమాట. అక్కడికి లీ నీ కోసం ఎవరో వచ్చారని చెప్తే లీ వచ్చి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. కానీ ఆ టేబుల్ పైన మాత్రం వాళ్ళు తీసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ వేసి జిన్ అయితే వచ్చాడా అని వాడినైతే వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడున్న అమ్మాయి మాత్రం ఆ రెస్టారెంట్ ఓనర్ అనమాట. మీరు మిస్టేక్ చేసుకోకండి. లీ ఉండుకొని జిన్ను చేసి ఏంట్రా వచ్చినాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అడుగుతాడు. అది నేను రెస్ట్ రూమ్కి అయితే వెళ్ళేసి వస్తున్నా అని అంటాడు. లియోన్కొని వెంటనే వచ్చి వాడినైతే హక్ చేసుకుంటాడు. నన్ను క్షమించు, నిన్ను వదిలేసి వచ్చేసాను కదా అని అంటాడు. ఏం పర్వాలేదు అని చెప్తాడు. నువ్వంటే నాకు ఇప్పటికి కూడా ఇష్టమే, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అని జిన్ అయితే చెప్తాడు. అంతే, వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. ఇది చూసిన ఆ అమ్మాయి అనుకొని వీళ్ళు కపుల్సా అని మనసులో అయితే అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా వీళ్ళు కిస్ చేసుకోవడంతో ఈ డ్రామా ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఎపిసోడ్ చిన్నదిగా ఉంది అనుకోకండి ప్లీజ్. మెయిన్ సీన్సే తీసుకొని చెప్పాను. బోరింగ్ సీన్స్ అంతా చెప్తే మీకు బోరింగ్ అయిపోతుంది డ్రామా అయితే. కొంచెం ఎంజాయ్మెంట్ అస్సలు అనిపించదు. అందుకే చిన్న ఎపిసోడ్ అయినా కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండాలి అంటారు కదా, అలా చేశాను. ఇంకా ఈ లాస్ట్ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాన్ని పక్కా కామెంట్ బాక్స్లో వేసేయండి.
టాటా.